హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను క్రాబ్స్ ఫ్రై చేశానండి. ఈ క్రాబ్స్ పీతలు ఫ్రై చేయడానికి ముందు పీతల్ని బాగా క్లీన్ చేసుకొని, ఇది షాప్ వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అది క్లీన్ అయిన తర్వాత మనం ఇంటికొచ్చి మళ్ళీ వాష్ చేసుకొని దానికి మసాలా, ఉప్పు, కారం అన్నీ కూడా బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేస్తే దానికి మసాలా బాగా పడుతుందండి. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, మసాలా దినుసులు అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకోవాలండి. చాలామంది ఏంటంటే ఇవన్నీ పేస్ట్ చేస్తారు, అది కూడా చేసుకోవచ్చు. కొంచెం ఘాటు తక్కువ కావాలి అనుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవడమే, ఎక్కువ కావాలి అంటే మిక్సీలో తిప్పుకుంటారు. దీనికోసమైతే ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ముందు ఫ్రై చేద్దామండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలా దినుసులు కూడా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకుందామండి. టొమాటోస్ కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసి మగ్గించుకుందామండి. ఇది కొంచెం ఇలాగా మగ్గడానికి కొంచెం ఏదైనా మూత పెట్టి ఉంచితే కొంచెం మగ్గుతుంది అనమాట. ఇలా మూత పెట్టి ఉంచుకుంటే కొంచెం దగ్గరగా మగ్గిపోతుంది. క్రాబ్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను చాలా డేస్ అయ్యింది ఇవి తిని. నెక్స్ట్ అందులో వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ మసాలాలు ఏమీ పెట్టట్లేదండి, సింపుల్గా చేస్తున్నాను. అలాగే మసాలా పొడి, ధనియా పొడి ఇవి కామన్ కదా, ఇవి అయితే వేస్తున్నాను. తర్వాత ఇది కొంచెం దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఈ క్రాబ్స్ అన్నీ కూడా అందులో వేసేసి ఈ పేస్ట్ అంతా దానికి బాగా పట్టేటట్టు, ఈ మగ్గించిన టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా దానికి పట్టేటట్టు బాగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. అది చాలా డేస్ అయింది నేను ఇవి తిని. మా ఫ్రెండ్ వచ్చింది, మా ఫ్రెండ్ దయ వలన ఈరోజు ఇది నేను తింటున్నాను. అది లక్కీగా ఇవి దొరికాయి అన్నమాట. చాలామంది ఇష్టపడతారండి క్రాబ్స్. నేనైతే ఫస్ట్లో అమ్మో నేను తినను అనేదాన్ని ఒకప్పుడు. ఆ టేస్ట్ తెలిసిన తర్వాత నుంచి అప్పుడు కొంచెం ఇది టూ టూ టైమ్స్ 3 టైమ్స్ అనుకుంటాను తిన్నాను మహా అయితే. నాకు తెలిసి వచ్చిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అన్నీ సరిపోతే మరి కొంచెం వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసి, కొంచెం మసాలా పొడి, మిర్చి పౌడర్ అన్నీ కూడా మళ్ళీ సరిపోకపోతే ఇవన్నీ వేసుకుని కొంచెం దగ్గర అయ్యే వరకు కూడా మూత పెట్టుకొని ఉంచుకుందాం. అలాగే లైట్గా కొత్తిమీర కొంచెంమందికి నచ్చదు, అలా జస్ట్ టేస్ట్ కోసం కొంచెం ఎక్కువ కొత్తిమీర వేయలేదు. కొంచెం మసాలా పొడి, ధనియా పొడి అన్నీ కూడా వేసుకొని ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు కూడా అలాగా బాయిల్ చేయాలి. మూత పెట్టి ఉంచితే అది దగ్గరగా అయిపోతుంది. ఇదిగోండి, ఇలా దగ్గరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేసుకుని ఉంటేనే అది టేస్ట్గా ఉంటుంది. ఇది ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంకా కావాలి అనుకుంటే దీనిలో ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు స్పైసీగా. ఇంకేమైనా కావాలి అంటే, స్పైసీ తక్కువగా ఉంటే సరిపోద్ది అనుకుంటే దీంతో సరిపెట్టేయచ్చు, మన ఇష్టమే. ఓకే అండి, అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరు చేసుకోకపోతే ఏవో సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చిన్ని వంటలు చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, క్రాబ్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డైనింగ్ టేబుల్ సర్దేసుకోవడమే, తినడానికి రెడీగా. అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కూడా ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.